వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో కారు పార్టీ బీఆర్ఎస్ గేరు మార్చింది. అధికార కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అస్త్రాలుగా మలుచుకుంటోంది. ఓవైపు కేసులు, ఏసీబీ, ఈడీల విచారణలతో పార్టీ నేతలు సతమతం అవుతున్నా హామీల విషయంలో ప్రభుత్వంపై పోరాడేందుకు గులాబీ దళాన్ని పార్టీ అధిష్టానం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వెంటాడుతామని ప్రకటించిన బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో అందుకు తగ్గట్లు కార్యాచరణ అమలు చేస్తోంది. కాంగ్రెస్ రైతు హామీలపై గులాబీ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అన్నదాతలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఇవాళ రైతు దీక్షను నిర్వహించనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ దీక్షకు హాజరు కానున్నారు. అలాగే ఈ నెల 21న నల్గొండలో రైతు దీక్ష చేపట్టనుంది. రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఈ దీక్షల ద్వారా ఎండగట్టాలని భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలనే అస్త్రాలుగా చేసుకుని పోరుబాట పట్టాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో దానిని అమలు చేస్తున్నట్టుగానే కనబడుతోంది. చూస్తుంటే అప్డేట్స్ ఏంటి? సునీల్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని 10,000 నుంచి 15,000 రూపాయలకు ఏడాదికి పెంచుతామని హామీ ఇచ్చింది. కౌలు రైతుల కోసం ఆర్థిక సహాయం చేస్తామని కూడా హామీ ఇచ్చింది. రైతు భరోసా కింద ఇటీవల ప్రభుత్వం 15,000 రూపాయల హామీని 12,000 ఇస్తామని ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేస్తామని నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఈ రోజు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షను చేపట్టింది. ఈ దీక్షకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలన్న డిమాండ్ తోనే ప్రధానంగా ఈ రోజు రైతు దీక్ష చేపట్టాలని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతుల కోసం రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసినప్పటికీ 40 నుంచి 50% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అమలైందని, మిగిలిన రైతులందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేయాలని కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఖచ్చితంగా రైతులందరికీ వర్తించేలా చూడాలని కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు ప్రధానంగా రైతు సమస్యలపైనే రైతు దీక్ష పేరుతో బీఆర్ఎస్ పార్టీ దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. వరుసగా ఇక ఆ జిల్లాల్లో కూడా ఈ రైతు దీక్షలకు పార్టీ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నెల 21వ తేదీన నల్గొండ జిల్లాలో రైతు దీక్షను పార్టీ చేపట్టనుంది. ఈ సందర్భంగా రైతులకు మద్దతుగా, రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టేందుకు రెడీ అవుతుంది. సునీల్. ఓకే శ్రీకాంత్, థ్యాంక్ యూ.